చాలా రోజుల తర్వాత రోటి పచ్చడి చేసిన. చాలా రోజుల తర్వాత అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కువగా మిక్సీలో చేసేదాన్ని, కానీ ఈసారి రోట్లో ఎందుకో చేసుకొని తినాలనిపించింది. అందుకే టమాటా పచ్చడి కాకుండా ఈసారి వంకాయ పచ్చడి చేశాను. పచ్చళ్ళు అంటే నాకు మా చిన్నబాబు కంటే చాలా ఇష్టము. ఇక పచ్చడి కాగానే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా, నోట్లో లాలాజలం వస్తుంది మీకు చెప్తుంటేనే. నేను వంకాయ పచ్చడి నా స్టైల్ ఎలా చేశానో మీకు చూపిస్తాను. టమాటా వంకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ తీసుకొని పెట్టుకోవాలి. పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వంకాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నా. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా, చింతపండు, పచ్చికాయలు గోలించుకున్నాను. ఆ గోలిన తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం గోలిన తర్వాత స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా గోలాలి. అవి గోలిన తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రోల్ కడుక్కొని పెట్టుకున్నాను. ఇవి ఫ్రై అయినవి ఉన్నాయి కదా, అవి వేసుకొని ఫస్ట్ రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పచ్చిమిర్చి కచ్చపచ్చ అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంది. అవి కూడా కొంచెం కచ్చపచ్చ అయినాక సగం ఉల్లిగడ్డ వేసుకున్నాను. అది కూడా కొంచెం కచ్చపచ్చ అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి అయితే మంచిగా రుద్దుకొని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకున్న దాన్ని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే అంతే, సింపుల్గా వంకాయ పచ్చడి రెడీ. నేను చేసిన వంకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు 100% నచ్చుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.